ఇక తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఏపీ తెలంగాణ అధికారులు కమిటీ సమావేశం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు ఏపీ అదేవిధంగా తెలంగాణలో సంబంధించి అటు అపరిష్కృతంగా ఉన్న అంశాలనే కూడా ఆ సమస్యలపైన చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఏంటి విభజన గడువు ముగిసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా కొన్ని అంశాలకు సంబంధించి శాఖల వారీగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తెలుగు రాష్ట్రాల మధ్య క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందులో భాగంగానే ఈ రోజు మరో కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంగళగిరి ఏపీఐసి భవనంలో జరిగేటువంటి సమావేశానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లు, ఇతర ముఖ్య శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, హెచ్ఓడీలు, సిఇఓలు కూడా హాజరు కాబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందుకు సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలు, పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు విభజన అంశంలో ముడిపడినటువంటి ఆస్తులకు సంబంధించి, నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇందులో భాగంగానే గతంలో కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా భేటీ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న సమావేశానికి సంబంధించిన కూడా సంప్రదించుకున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇదే నేపథ్యం సమీక్షా సమావేశం ఈ రోజు జరిగేటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సునీత.